జాబ్స్ కోసం చాలా అంటే బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా రిసెప్షనిస్టులుగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే జాబ్స్ లేక. అలాంటి వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? యూత్కి మీరు ఏం చెప్తారు యంగ్స్టర్గా? యూత్కి నేను ఏం చెప్తా అంటే మ్యామ్, కాలేజ్ టైం ఏదైతే ఉంటుందో కాలేజ్ టైంలో వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తాను. సో మార్నింగ్ 4 కల్లా కాలేజ్ అయిపోతుంది. 4 నుంచి ఆల్మోస్ట్ 10 వరకు వాళ్ళు నార్మల్గా ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు ఏమంటా అంటే సోషల్ మీడియాలో మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు అంటాను. ఎందుకు అని అంటే ఎవరైతే సోషల్ సర్వీస్ అని అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ ఎవరికైనా కూడా. సో ఇప్పుడు వీళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళని పాపులర్ చేస్తున్నారు, వేరే వాళ్ళని సెలబ్రిటీలు చేస్తున్నారు, వేరే వాళ్ళని సెలబ్రేట్ చేసి వాళ్ళని బిగ్ బాస్ పంపించేస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వేరే వాళ్ళు పాపులర్ అవుతున్నారు. ఒకటే చిన్న డిఫరెన్షియేషన్ ఏంటి అంటే వీళ్ళు కాంటెంట్ కన్జ్యూమింగ్ సైడ్లో ఉన్నారు, వాళ్ళు క్రియేషన్ సైడ్లో ఉన్నారు. ఎప్పుడైతే మనం ఒక్కసారి కన్జ్యూమింగ్ నుంచి క్రియేషన్ సైడ్లోకి వస్తామో వీళ్ళకి కూడా అటువంటి బెనిఫిట్స్, అటువంటి ప్రివిలేజెస్ అన్నీ వచ్చేస్తాయి. నేను ఒకటి ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఉన్న టైంలో వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకోమని చెప్తాను. ఎంత వీలైతే అంత ఫ్యూచరిస్టిక్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, డ్రోన్స్ అనుకోవచ్చు, రోబోటిక్స్ అనుకోవచ్చు, ఇవన్నీ ఏఐలోనే పార్ట్. ఇవన్నీ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి స్కిల్స్ పైన ఫోకస్ చేయండి, డిగ్రీ కాదు అని చెప్తాను. ఎందుకంటే కంపెనీస్ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నా కంపెనీకి ఎటువంటి వాల్యూ యాడ్ చేస్తావు అండ్ నీ టైంని నేను కొనుక్కుంటున్నాను అంతే, సింపుల్. నువ్వు నాకు ఎంత టైం పని చేస్తావో ఆ టైంకి తగినట్టు డబ్బులు ఇస్తారు అంతే. సో కాబట్టి స్కిల్సే చూస్తారు. పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మెటా వీళ్ళందరూ కూడా స్కిల్సే చూస్తారు రాదర్ దాన్ డిగ్రీస్. సో డిగ్రీ కన్నా స్కిల్ పైన, డిగ్రీ నేను చెయ్యకు అని అనట్లేదు, చేస్తూ ఆ ఉన్న టైంలో స్కిల్ని డెవలప్ చేసుకో. స్కిల్స్ వాళ్ళ ప్యాషనేట్గా ఏదైతే ఉందో ఆ ప్యాషనేట్గా ఉన్న స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోమని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డిజైనింగ్ కూడా నేర్చుకొని చేయమని చెప్తాను. చేసుకొని కంపెనీస్తోని ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి, ఆ ఇంటర్న్షిప్స్ చేసుకోవడము, పార్ట్ టైం వర్క్ చేసుకోవడము. దీనివల్ల ఏంటి అంటే డబ్బుల గురించి కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మార్కెట్లో ఇప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పి ప్యారల్గా వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 4th ఇయర్ వరకు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి ఏదో ఒక జాబ్లో ఆ కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, మీరు డిఫరెంట్ ఫీల్డ్స్లో, డిఫరెంట్ సెక్టార్స్లో వర్క్ చేశారు కదా? ఎస్ మ్యామ్. ఈ టూల్స్కి సంబంధించి డైలీ అసలు ఎన్ని అవర్స్ కూర్చుంటారండి? ఒకసారి దాని గురించి మీ నేను ఒక 4-5 అవర్స్. ఏ ఊరు నుంచి వచ్చారు నిఖిల్ మీరు? నేను జగిత్యాల ప్లేస్లో ఉంటాను మ్యామ్, కరీంనగర్ దగ్గర జగిత్యాల అని చెప్పి. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ మా ఫాదర్కి మొబైల్ షాప్ ఉంది, మదర్ హౌస్ వైఫ్. వావ్, ఓకే. బేసిక్ అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటండి? సో మొబైల్ షాప్ ఉండేది మ్యామ్. అంటే చిన్నప్పుడు ఏమైందంటే ఐ వాజ్ స్కూల్ టాపర్ ఉండే, మంచి ఎడ్యుకేషన్లో వాజ్ ఆల్సో గుడ్. నాకు ఇంటర్లో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. ఆ టైంలో ఏం జరిగిందంటే మా ఫాదర్ షాప్లో వీ హ్యాడ్ వేరే పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, చిన్న లాస్ జరిగింది. అండ్ మా ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్. ఏంటి అంటే ఒక వ్యాన్ డ్రైవర్ నుంచి నా హీఈస్ రన్నింగ్ ఏ మొబైల్ స్టోర్. అక్కడి నుంచి ఏంటి అంటే ఒక సేల్స్ పర్సన్గా జాయిన్ అయ్యాడు. అప్పుడు హచ్ అని ఉంటుండే కంపెనీ, హచ్ అని, దాంట్లో కూడా ఉండేది వేరెవర్ యు గో ఫాలోస్ అని. సో అలా ఏంటి అంటే వ్యాన్ డ్రైవర్ నుంచి హీ బికేమ్. నాన్నగారు దాంట్లో వర్క్ చేశారు, ఒక సేల్స్ దానిలాగా వర్క్ చేశారు. తర్వాత మాకు చిన్న ఆపర్చునిటీ వచ్చడం వల్ల ఆ షాప్ కూడా మేమే పెట్టుకోవడానికి వెళ్ళామన్నట్టు. ఆ క్రమంలో ఏంటి అంటే కొన్ని తెలియకుండా కొన్ని లాసెస్ అవ్వడం వల్ల మొత్తం ఏంటి అంటే ఒకటేసారి టూ మెనీ థింగ్స్ అయిపోయాయి. అంటే మా ఫాదర్ది మొబైల్ షాప్ కూడా రోడ్ వైండింగ్లో తీసేయడం జరిగింది, కొన్ని లాసెస్లోకి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ వాజ్ ఇన్ టు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే దట్ ఈస్ గుడ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దాట్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే రూట్ లెవెల్ ఆ పెయిన్ ఉంటేనే మనం ఇలా సక్సెస్ అవ్వడానికి ఏంటి అంటే దట్ విల్ డ్రైవ్ అస్ అని చెప్పుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మై ఓన్ షాప్ ఇట్ సెల్ఫ్. సో నేను మా షాప్లో మీరే ఉండేవారు, సైకిల్ మీద తిరుగుతూ అన్ని ప్లేసెస్కి వెళ్తూ అన్ని సేల్స్ చేస్తూ అన్ని మేమే చేసుకునేవాళ్ళం. చేసుకొని అలా స్కిల్స్ నేర్చుకుని అంతా అయిపోయిన తర్వాత ఒక ఆపర్చునిటీలో మళ్ళీ డిగ్రీ చేసేవాడిని. డిగ్రీ ఒక 3 months జాయిన్ అయిపోయిన తర్వాత డిగ్రీ మళ్ళీ ఆపేసి హైదరాబాద్లో కొంచెం మా తాతయ్య రిటైర్ అయినప్పుడు వి గాట్ సమ్ మనీ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అలా కలిసి వచ్చినప్పుడు కొంచెం మనీ వస్తే ఐ కేమ్ టు హైదరాబాద్ వచ్చి ఒక చిన్న కాలేజీలో ఎక్కడైతే కాలేజ్ ఫీజే ఉంటుందో నార్మల్ ఫీజులో అక్కడ నేను కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఏంటి అంటే కష్టపడే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లో ఒక 1 month 2 months తర్వాత నుంచి నా కాలేజ్ ఫీజ్ ఎవ్రీథింగ్ కూడా నేనే కట్టుకుని ఉంటుండే. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ డెల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి అన్ని కంపెనీస్ వర్క్ చేయడం, ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం. అప్పుడు ల్యాప్టాప్ ఉంటుండే, ఆ ల్యాప్టాప్తోని అన్నీ నేర్చుకొని చేస్తూ నేను ఓన్లీ 4 years చదువుకుంటూ ఇంటర్న్షిప్స్ చేసేవాడిని.
సో ఇంటర్న్షిప్స్ అనే ఆపర్చునిటీ ఉంటుంది 2014లో ఇది నేను ఓకే 2014 to ప్రెసెంట్ 17 అలాంటి అవకాశం ఉందంటారండి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్ కి చాలా అంటే అవకాశాలు చదువుకునే పిల్లలకు ఉపయోగపడేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్ అని స్పెసిఫిక్ గా మ్యాండేటరీ చేసింది కూడా ఇప్పుడు. అందరూ కూడా కంపల్సరీ మీరు ఇంటర్న్షిప్ చేయాలి, ఎందుకంటే స్కిల్ డెవలప్ అవ్వాలి. అండ్ ఒకటేసారి బయటకు వచ్చేసరికి కొత్త ప్రపంచం ఉంటుంది. కొంతమంది అడాప్ట్ కాలేక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, అందుకే దే వర్ డూయింగ్ ఇట్. సో 4 yearsలో నేను ఆల్మోస్ట్ ఒక 40 కంపెనీస్కి వర్క్ చేశాను. సో అలా డిఫరెంట్ లెవెల్స్లో ఒక్కొక్క ప్లేస్లో ఏంటంటే OLX, ఊబర్, వైబర్ అనే ఒక కాలింగ్ యాప్ ఉండేది. సో ఇలాంటి కంపెనీస్ కూడా మార్కెటింగ్ రోల్స్లో, HR రోల్స్లో అన్నింటిలో పనిచేసి తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఒక కంపెనీ నడపాలి అని అంటే ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ఈవెంట్స్, యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉండే అన్నట్టు. ఓకే అలా మనకి ఏంటంటే మంచి స్కిల్స్ పెరగడం జరిగింది. ఈ వర్క్స్ లో వర్క్ చేసి మంత్లీ శాలరీ మనము ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఓన్ బిజినెస్ అనగానే మనం చెప్పలేకపోతాం. కరెక్ట్. దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు మరి? సో అక్కడ ఏం జరిగిందో చెప్తాను మ్యామ్. 4th year అయిపోయేసరికి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సార్ ఏమన్నారంటే, నేను యాక్చువల్లీ ఐ నాట్ యూస్ టు గో టు కాలేజ్లకి ఎక్కువ వెళ్ళకపోతుండే, ఎక్కువ ఈవెంట్స్లో ఎక్స్ట్రా కరికులర్లో ఉంటే నువ్వు ఒక జాబ్ తెచ్చుకుంటే నేను డిస్టర్బ్ చేయను అన్నారు. సో వెళ్ళి నేను ఐ వెంట్ టు HR ఇంటర్వ్యూ రౌండ్ అండ్ క్యాప్జెమినీలో నేను సెలెక్ట్ అయ్యాను. సో తర్వాత నాకున్న వేరే బయట కాంటాక్ట్స్లో నేను కూడా మిమ్మల్ని తీసుకుంటాం, నేను ముందు కంపెనీస్కి వర్క్ చేశాను కదా, నేను తీసుకుంటాను అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 7 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నేను ఒక డైలమాలో పడిపోయాను. ఓకే 7 కంపెనీ వాళ్ళు నీలో ఏదో ఉంది అని చెప్పి తీసుకున్నారు, కంటే నాలో ఏముంది అని చెప్పి ఆలోచించుకొని నేను సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 6 months to 8 months స్పెండ్ చేశాను. ఎవరు సపోర్ట్ చేశారండి మీకు? మీరేనా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? ఫ్యామిలీ మెంబర్స్లో ఎటువంటి సపోర్ట్ లేకుండే, అంటే ఫాదర్ వాజ్ సపోర్టివ్, పేరెంట్స్ అండర్స్టూడ్ దట్ హీ క్యాన్ డూ సంథింగ్ అని చెప్పేసి అలా చేస్తున్నారు. అండ్ అప్పుడు 2nd yearలో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ విత్ ఏ కంపెనీ కాల్డ్ స్టూ మ్యాగ్స్ అని, శ్రీచరణ్ అని ఉంటుండే. హీ వాజ్ లైక్ మై బ్రదర్. సో వాళ్ళ దగ్గరనే ఐ యూస్ టు వర్క్. అలా వర్క్ కూడా నేర్చుకొని చేస్తూ అన్నీ చేస్తుండే. అప్పుడు ఒక మంచి రోల్స్లో కూడా కోర్ టీమ్ మెంబర్గా నేను వర్క్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఏ గిఫ్టింగ్ కంపెనీ. ఇట్ గాట్ ఫెయిల్డ్. ఓకే. తర్వాత ఒక 6 months 7 months తర్వాత ఐ స్టార్టెడ్ ఇంట్రోస్పెక్టింగ్ చేసుకొని, ఓకే నాకు మార్కెటింగ్ ఉంది, సేల్స్ ఉంది, ఇవన్నీ తెలిసినప్పుడు ఒక స్కిల్ నేర్చుకుంటా అని చెప్పి డిజైనింగ్ నేర్చుకున్నాను. డిజైనింగ్ చూస్తూ నేర్చుకున్నాను. వేరే వాళ్ళు డిజైనింగ్ చేస్తుంటే అక్కడ పోయి కూర్చొని చూసి ఆల్మోస్ట్ ఒక 3 months 6 months నేర్చుకున్న తర్వాత అప్పుడు ఫోటోషాప్ వచ్చు, ఇవన్నీ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. ఓకే ఫోటోషాప్ ఇవన్నీ వచ్చినాక ఇవన్నీ స్కిల్స్తో కలిపి ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో అప్పుడు ఒక SMS తోని స్టార్ట్ చేసి అప్పుడు మేము యూస్ టు సెండ్ ఆల్మోస్ట్ ఒక 1 crore SMS ఎవ్రీ మంత్ ఒక 6-7 months తర్వాత స్టార్ట్ చేసినప్పుడు. అంటే వి స్కేల్డ్ అప్ ఒక 3-4 members చేసాము. తర్వాత గవర్నమెంట్లో ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే ఐ కుడ్ నాట్ హ్యావ్ మనీ టు పే శాలరీస్ ఆల్సో. స్టార్టింగ్లో బిజినెస్కి వచ్చినప్పుడు ఎవరు నమ్మరు, చాలా ఫ్రీ వర్క్ చేసి ఇచ్చేవాళ్ళం. చాలా మందికి ఫ్రీగా వర్క్ చేసిన తర్వాత వాళ్ళే మాకు వర్క్ తీసుకొచ్చి ఇచ్చారు, వేరే వాళ్ళది కనెక్ట్స్ అవన్నీ తీసుకొచ్చారు. కానీ ఒక స్టేజ్లో ఏంటంటే ఒక గవర్నమెంట్లో ఇట్లా ఆపర్చునిటీ ఉందని చెప్పి వచ్చింది, అందులో అప్లై చేస్తే వితౌట్ మనకు అప్పుడు MBA కూడా లేదు. MBA కూడా లేకపోయినా బికాస్ ఆఫ్ ద స్కిల్స్ దట్ ఐ హ్యాడ్ దే టుక్. సో 1.5 year చేశాను గవర్నమెంట్లో. చేసిన తర్వాత మళ్ళీ ఐ థాట్ లైక్ ఇంకా ఏదో ఉంది, సాటిస్ఫాక్షన్ లేదు అనే స్టైల్లో ఐ లెఫ్ట్ దట్ జాబ్ అండ్ కేమ్ బ్యాక్ టు ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అక్కడ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము, అన్నీ చేయడము, ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు AI ఫ్రంట్లో ఇలా చాలామంది కష్టపడుతూ చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో AIలో చేస్తున్నాం అండ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఒక చిన్న యూస్ కేస్ చెప్తాను. మా దగ్గర 1500 ఒక 3-4 బ్యాచెస్లో 1500 people ట్రైన్ అవుతే వీ హ్యాడ్ 600 సక్సెస్ స్టోరీస్. మినిమం 10,000 rupees సంపాదించిన వాళ్ళు 600 పైన పీపుల్ ఉన్నారు. వాట్ ద పెయిడ్ వాజ్ 5,000. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక స్కిల్ నేర్పిస్తే వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీని కూడా వాళ్ళు మార్చేంత స్టేజ్లోకి వెళ్ళిపోయారు. దే క్యాన్ డూ ఎవ్రీథింగ్ అనే కాన్ఫిడెంట్ అయితే బిల్డ్ చేయగలం. చాలా సక్సెస్ స్టోరీస్ బిల్డ్ చేయడం అంటే దట్ గివ్స్ అస్ సో మచ్ సాటిస్ఫాక్షన్ విచ్ వీ కాంట్ బై విత్ మనీ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి.